ఉపాధి హామీ పథకంను బలహీనపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్ వెంకటరాములు విమర్శించారు. చట్టాన్ని కాపాడుకోవడానికి కూలీలు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో జరిగిన ఉపాధి కూలీల ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ గత యూపీఏ ప్రభుత్వం హయాంలో వామపక్షాల పోరిట ఫలితంగా వచ్చిన ఉపాధి హామీ పథకానికి నేటి బీజేపీ ప్రభుత్వం బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ క్రమంగా పథకం ఎత్తివేసే కుట్ర చేస్తుందని విమర్శించారు. జిల్లా కార్యదర్శి గోపాల్ మాట్లాడుతూ ఉపాధి కూలీలు గత సంవత్సరం చేసిన కూలీలకు డబ్బులు అందడం లేదన్నారు. ఉపాధి కూలీలు పని ప్రదేశాల్లో ప్రమాదాలకు గురై చనిపోతే 5 లక్షల ఎక్స్గ్రెసియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం ఈజీఎస్ ఏడీఈ అంజయ్యకు వినతి పత్రం అందజేశారు. కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బాలప్ప అధ్యక్షతన జరిగిన ధర్నాలో జిల్లా నాయకులు వెంకటరామిరెడ్డి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి అంజయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్తో మేము మాట్లాడతాము. మా అనేటటువంటిది ఏదైతే ఉందో అక్షరాల నిజం. ఎందుకోసం అంటే కాయ కష్టం చేసుకునే మనుషులుగా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నటువంటిది ఆ ప్రభుత్వం. చట్టం చేసినటువంటి వాళ్ళే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నటువంటిది ఈనాడు ఈ ప్రభుత్వం కొనసాగుతుంది. ఈ ప్రభుత్వం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానంగా బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని ఉల్లంఘించేటటువంటి పని ఈనాడు పూనుకున్నది. కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని ఉల్లంఘించరాదు. ఈ చట్టాన్ని చాలా పకడ్బందీగా అమలు చేయాలి. పేదలకు, కష్టజీవులకు, కార్మికులకు న్యాయం జరగాలి. చేతి నిండా పని ఇవ్వాలి, చేతి నిండా పని ఉండాలి, కడుపు నిండా తిండి ఉండాలంటే